అంటే అతను ఎమ్మెల్యేగా పనిచేశాడా, అతను ఈ విషయంలోనే ఉన్నాడా మొత్తం అనిపించేది. ఈమె కూడా ఏం చెప్తుంది ఆ శ్యామలతో ఆడియోలో కూడా, మీ ఇద్దరం కారులో రెగ్యులర్ గా లాంగ్ దీనికి లాంగ్ డ్రైవ్లకి వెళ్ళేవాళ్ళం, అప్పుడు కూడా నేను వీడియోలు తీసుకున్నానని చెప్తుంది. ఈ వీడియోల వల్ల, ఇంత వీడియోల వల్ల నేను ఎప్పుడైతే చూడలేదు. 500 వీడియోలు ఉన్నాయని చెప్తుంది. ఇతని దగ్గరే ఒకటి కూడా లేదు, మొత్తం అమ్మాయి రికార్డ్ చేసి పెట్టుకుంది. అమ్మాయి బాగా వాడింది. ఇతనేమో బీటెక్ చదివాడు, మరి బీటెక్ ఇతను క్లాసులకి వెళ్ళి చదివాడో లేదో నాకు తెలియదు. కానీ మామూలుగా అయితే ఇవాళ ఇంటర్ ఫెయిల్కి కూడా టెక్నాలజీ బాగా వచ్చింది. చిన్నపిల్లలు ఉండండి. అదే ఈమె ఒక రకంగా ఇతను మామూలుగా మా భాషలో అయితే చిత్తూరు భాషలో జొల్లు పార్టీ అంటారండి. అలాగా ఒక జొల్లు పార్టీ లాగా ఉన్నాడు ఇతను. ఆమెకు సరెండర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో నుంచి అతను విత్డ్రా అయిపోయాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏమి గొడవలు జరిగాయి కానీ అతను ఈ 1.5 year లో అతనికి మోజు కూడా పోయిండొచ్చు. రెండోది ఇది ఆమె ఇంకా డిమాండింగ్ గా ఉండొచ్చు. ఏదేమైనా ఇతను విత్డ్రా అయిపోయాడు. విత్డ్రా అయ్యేసరికి ఆమె హర్ట్ అయింది. చాలా ఇవాళ నిజానికి అది చాలా మంది చేసి పొరపాటు. అదే వీడియోలు చేసేసి ఇప్పుడు ఏముంది, రేపు పొద్దున అమ్మాయి ఫోన్ సైట్ లో పెట్టేస్తుంది అనుకోండి, అవి ఒకసారి వెళ్ళిపోయినాయంటే ఆపడం కూడా చాలా కష్టం అతను. ఎందుకంటే ఇవాళ మీకు ఒకసారి వెళ్ళిపోయినాక ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా డీప్ ఫేక్ కూడా వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. కాబట్టి డేంజరస్ గేమ్. దీని నుంచి రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ పబ్లిక్ దీంట్లో ఉండేవాళ్ళు కానీ లైఫ్ లో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రతిసారి అదే చెప్తుంటాను, మనకి ప్రైవసీ లేదు, సీక్రెట్స్ అసలు లేదు. మనం పబ్లిక్ లో నీట్గా నిలబడినట్టే మనం డిసైడ్ అయ్యి, ఇది రేపు బయటకు వచ్చినా పర్వాలేదు అనుకుంటే వీడియోలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. బయటకు వచ్చినా నాకేం లేదు, ఏమవుతుంది, ప్రచారం వస్తుంది అనుకునే వాళ్ళు వీడియోలు తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అది తెలియకుండానో లేకపోతే అమాయకంగానో లేకపోతే టెంపరీ ఆనందం కోసం నమ్మి టెంపరీ ఆనందం కోసం, ఇది కూడా ఒక రకమైన అడిక్షన్. చాలా మందికి వీడియో కాల్స్ మాట్లాడే అడిక్షన్ ఉంటది. వాళ్ళు మామూలుగా ఆడియో కాల్స్ మాట్లాడరు, వీడియో కాల్లోనే ప్రిఫర్ చేస్తారు. రెండోది వర్చువల్ రొమాన్స్, హాట్ చాట్ అంటారు. ఒకప్పుడు హాట్ చాట్ ఉండేది, ఇవాళ వీడియో చాట్ అన్ని వచ్చేసాయి. సో ఈ వర్చువల్ ఎరోటిజం అనేది కూడా చాలా మంది కిక్కిస్తుంది, రియల్ కంటే కూడా దీంట్లో ఎక్కువ కిక్కిస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే, లకానన్ నా ఫేవరెట్ సైకోఅనాలిసిస్ట్ ఉన్నాడు, ఆయన చెప్పేది ఏమంటే, టు ఎంజాయ్ రియాలిటీ యు నీడ్ ఫాంటసీ అంటాడు. ఒక రియల్ ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు ఒక ఫాంటసీ ఉండాలి, ఆ ఫాంటసీ లేకపోతే రియల్ ఎంజాయ్ చేయలేవు. అలాగా వీళ్ళకి ఒక ఫాంటసీ లాగా ఈ వీడియో కాల్స్, ఈ వర్చువల్ అనేది పనికొస్తుంది అనమాట. అవి ఉంటే అవి చూసుకుంటూ రియల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా కొన్ని తీసిన గతంలో వీడియోలు చూసుకొని ఎంజాయ్ చేస్తారు. అంటే ఇదొక రకమైన అడిక్షన్ అనమాట. సో ఈ అడిక్షన్ లోకి తను వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూస్తే కూడా అతను ఏడ్చి, నిజానికి అతను ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. పైగా స్త్రీల మీద చాలా కన్సర్న్ చూపించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నా ఆదర్శం అని కూడా మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాడు. సో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదేమన్నా రేపు ఇలా పబ్లిక్ గా మనం వీడియోలు తీసుకుంటే ఇది ఆమె లీక్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి అది హ్యాకింగ్ జరిగి కూడా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. పైగా అతను జనసేన ఎమ్మెల్యే, వైసీపీ వాళ్ళు కన్నేసి పెట్టుంటారు, అధికారంలో ఉన్న వ్యక్తి, అధికారము ఉన్న పార్టీ కాబట్టి. పైగా విప్పు కూడా అతను అసెంబ్లీలో. సో ఎన్ని జాగ్రత్తలు ఉండాలి. ఖచ్చితంగా అతను అన్ని ఫ్రంట్లలో తప్పు చేశాడు. ఈ వీడియోలో అతను ఎమోషనల్ గా కూడా ఉన్నాడు. ఆ ఎమోషన్ మా ఫ్రెండ్ లాంటి ఎమోషన్ కాదని అర్థమవుతుంది. అంటే జెన్యూన్ ఎమోషనే. ఇతను సిక్కు పర్సనాలిటీ లక్షణాలు ఇతనికి ఉన్నాయి. లేకపోతే ఆ అమ్మాయి కోసం అలా అంత ఏడ్చేవాడు పెళ్లి చేసుకోండొచ్చు కదా. అట్లా అంత నీకు ఇది ఉన్నప్పుడు లీగల్ గా ఆ అమ్మాయికి భర్త ఎట్లాగో దూరంగానే ఉన్నాడు, టెక్నికల్ గా విడాకులు ఇవ్వలేదు.